ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ నరాల బలహీనత ప్రాబ్లమ్. అదే అండి నెర్వ్ వీక్‌నెస్. అసలుకి ఎందుకొస్తా ఉంది ఈ ప్రాబ్లమ్ కూడా చాలా మందికి తెలీదు. దీని సింప్టమ్స్ ఎలా ఉంటాయో తెలీదు. బట్ ఈ సింప్టమ్స్ అన్నీ చెప్తూ ఈ సింప్టమ్స్ ఎలా వస్తాయో మనకు తెలియజేస్తూ అట్ ద సేమ్ టైమ్ దీనికి ది బెస్ట్ రెమెడీ ఉంది. అది కూడా విరివిగా మన ఇళ్లలో దొరికేది బయట కూడా మనకు దొరుకుతుంది. సో, దీన్ని నేను చెప్పినట్టు తేనెలో కలుపుకొని తీసుకుంటే ష్యూర్‌గా మీరైతే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు. అది కూడా ఎన్ని రోజులు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో కూడా నేను చెప్తానంటున్నారు విత్ మేకింగ్‌తో. ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎండీ ఆయుర్వేద డాక్టర్ టి. మహేష్ బాబు గారు. సో, డైరెక్ట్ సార్ ద్వారానే మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నెర్వ్ వీక్‌నెస్ ప్రాబ్లమ్ నరాల బలహీనత. సో, పెద్దవాళ్ళకొస్తుందా? లేకపోతే చిన్నవాళ్ళకొస్తుందా? ఈ మధ్య కాలంలో చిన్నవాళ్ళకొస్తుందని కూడా నేను విన్నాను. సో, సింప్టమ్స్ కూడా తెలియట్లేదు. కొంచెం క్రానిక్ అయిన తర్వాత మాత్రం మాకు తెలుస్తుంది అని జెప్పేసి అంటున్నారు. సో, ఇలా అవ్వడానికి కారణాలేంటి? అసలుకి ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి ఫస్టు? సో, ఫస్ట్ నరాల బలహీనత అనేది మనకు బయటకి తెలుసుకోవడం కాళ్ళు లాగడం అనేది మొదలవుతుంది. ఓకే సో, సార్. కాళ్ళు లాగడం అంటే మనం యూజువల్‌గా ఏమనుకుంటాం, నార్మల్‌గా ఈరోజు ఒకరోజు సరిగ్గా తినలేదనో, లేకపోతే శ్రమ ఎక్కువ చేశామనో, పని ఎక్కువ చేసుకున్నామని కొంచెం వీక్‌గా నెగ్లెక్ట్ ఉన్నప్పుడు చేస్తా గూడా అట్లా అనిపిస్తది గదా అనిపిస్తుంది సార్. కాబట్టి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉండుండొచ్చు. అలా అని ఇదొచ్చిన వాళ్ళందరికీ నరాల బలహీనత ఉందని కాదు. ఓకే. బట్ ఏంటంటే అలా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ సార్లు అది అంటే పదే పదే మనకి కనిపిస్తున్నప్పుడు కొంచెం అనుమానం ఉండి ఒక డాక్టర్‌ని సంప్రదిస్తే ఖచ్చితంగా అది చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకేంటంటే తినే ఫుడ్ వల్ల ఓకే సార్. పౌష్టికాహారం తక్కువైపోయి మనకి తెలుసు అందరికీ బి12 అనేది తక్కువవుతుంది. ఓకే సార్. కొంతమందికి విటమిన్ డి అనేది తక్కువవుతుంది. కొంతమందికి మినరల్స్ కొన్ని అంటే జింక్, మెగ్నీషియం లాంటివి తక్కువవుతున్నాయి. ఓకే సార్. ఎందుకు తక్కువవుతున్నాయి అంటే మనం తీసుకునే ఫుడ్‌లో ఇవి మనకి దొరకట్లేదు. ఓకే సార్. సో, వీటి వల్ల ఒక్కొక్కసారి తక్కువైనప్పుడు ఆహారం సరిగ్గా తినకపోవడం వల్ల గానీ, వీటిల్లో మనకి బయటికి లక్షణాలనేది కాళ్ళు లాగడం గానీ, లేదంటే తిమ్మిర్లెక్కడం ఉండడం గానీ, కాళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి, లేకపోతే అరికాలు మంటల్లా గానివ్వండి. సో, కొన్నిసార్లు మనం చూసుకుంటే ఏంటంటే అరికాలు మంటలంటే అందరూ షుగర్ చెక్ చేయించుకోండి అంటారు. యెస్ సార్. బట్ అంటే యాక్చువల్లీ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్ మనం ఎక్కువ రెగ్యులర్‌గా చూస్తా వస్తది. ఉంటాం. షుగర్ కంట్రోల్ అవ్వని వాళ్ళకి నరాల బలహీనత వస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు మనకి అరికాలు మంటలు వచ్చి, ఇలా కాళ్ళు లాగేయడం, పిక్కలు పట్టడం లాంటివి అవుతున్నాయనుకోండి. ఇప్పుడు షుగర్ చెక్ చేయించుకోమంటారు. ఓకే బట్ సార్. షుగర్ అంతా నార్మల్‌గా ఉంటాయి. సో, అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే షుగర్ ఒక్కటే కారణం కాకుండా, ఓకే సార్. సో, ఆ టైంలో ఒకవేళ నరాలకు సంబంధించిన వీక్‌నెస్ లాంటిది ఏమైనా ఉంటే గనక, అది ఒకసారి డాక్టర్‌ని కలిస్తే ఖచ్చితంగా చెప్తారు. ఓకే. టెస్ట్‌లు వాటికన్నా కూడా ఒక డాక్టర్ అయితే ఖచ్చితంగా అది మీకు నరాలకు సంబంధించిందని చెప్పేస్తారన్న. ఓకే సార్. అంటే ఎలాంటి టెస్టులు చేయకుండా ఒకవేళ పేషెంట్ మీ దగ్గరికొచ్చారు. మీరు ఎలా గుర్తిస్తారు ఫస్ట్ పేషెంట్‌ని? ఆ! సో, ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఓకే. ఫస్ట్ షుగర్‌ది అనేది ఒక అనుమానం అనేది ఉంటుంది కాబట్టి అండ్ ఈ రోజుల్లో షుగర్ అనేది వయసు చిన్నదా లేదు, పెద్దా లేదు అందరికీ వస్తుంది తొందరగానే. ఓకే. కాబట్టి షుగర్ అనేది చెక్ చేయించుకుంటాం. ఒకవేళ షుగర్ లాంటిది ఏం లేకపోతే ఈవెన్ రక్తం తక్కువ హెచ్‌బీ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి కూడా నరాలు తొందరగా పాడవడానికి ఛాన్స్ ఉంటదనమాట. ఓకే సార్. సో, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ హిమోగ్లోబిన్ అంటారా? యెస్. పర్సెంటేజ్. సో, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఇవి చేసిన తర్వాత ఆహ్, పేషెంట్‌తో మాట్లాడి లక్షణాలు ఓకే. తరచుగా ఇలాగవుతున్నాయి. కాళ్ళు పట్టేయడం జరుగుతుంది. లేదంటే తిమ్మిర్లుగా ఉంటున్నాయి ఒక పక్క. ఈ చోటు నుంచి ఆ చోటు వరకు ఇలాగ చెప్తున్నారు. అండ్ తీసుకున్న ఫుడ్ ఎలాంటిదో కూడా కనుక్కుంటే మాకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుందేంటంటే ఓకే. వాళ్ళు తీసుకునే ఫుడ్ న్యూట్రిషన్ లేదు అని. ఓకే. సో, అంటే ఆ విటమిన్స్, మినరల్స్ బాడీకి అందడం లేదు అని. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళు తీసుకుంటారు. కానీ వాళ్ళ ఒళ్ళు వాటిని తీసుకునే స్టేజ్‌లో ఉండదనమాట. అంటే ఓకే. ఒంటి పట్టడం లేదంటారు కదా! వంట పట్టడం లేదని. అంటే అబ్జార్ప్షన్ అనేది అబ్జార్ప్షన్ అంటే కరెక్ట్‌గా లేదని కరెక్ట్‌గా చెప్పేసి. లేదని. తీసుకున్నా కూడా. తీసుకున్నా కూడా. ఓకే. అంటే వాళ్ళు ఫుడ్ తింటూ ఉంటారు. కానీ వాళ్ళ ఒళ్ళనేది తీసుకోవడం లేదు. ఓకే. సో, ఈ విధంగా ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు వాళ్ళతో మాట్లాడితే మనకి అర్థమవుతుంది కాబట్టి అవును సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు అలా ఎందుకు అవుతుంది సార్? అంటే ఎందుకు అబ్జర్వ్ చేసుకోవట్లేదు మన బాడీ? ఇప్పుడు ఒకటండి. ఇప్పుడు మనం ఒక టీచర్ క్లాస్‌లో అందరికీ చెప్తారు. ఓకే. కానీ స్టూడెంట్స్ అందరికీ ఒకలాగా అర్థం కాదు కదా! యెస్. ఏ విధంగా అంటే ఆళ్ళ బ్రెయిన్ రిసీవింగ్ కెపాసిటీ అనేది వేరు వేరుగా ఉంటది. ఓకే. అలాగే ఒక్కొక్కళ్ళది ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టీ కాసి వడగట్టుకునేది తీసుకున్నాం. ఓకే సార్. టీ కాస్తున్నాము. సో, అదంతా ఉండిపోతుంది డికాషను. టీ కిందకొచ్చేస్తుంది. ఒకవేళ గనక ఆ ఫిల్టర్ చేసేది ఏదైతే ఉందో అదంతా దుమ్ము పట్టేసి ఉందనుకోండి. ఫిల్టర్ కరెక్ట్‌గా జరుగుతుందా? జరగదు. లేదు జరగదు. అదే విధంగా ఎక్కడెక్కడైతే అబ్జార్ప్షన్ అవుతుందో, ఆ అబ్జార్ప్షన్ అయ్యే గోడలన్నీ కనుక దేనితో అయినా కప్పబడి ఉన్నా ఓకే. అంటే దేనితో కప్పబడి ఉండొచ్చు అని మీకు అనుమానం యెస్ రావచ్చు. సార్. ఇది ఎక్కడవుతుందంటే, మనం తీసుకునే ఫుడ్డే సరిగ్గా అరక్క ఒక మిగులుగా ఉండిపోతుంది. ఓకే. ఆ అంటే మిగులుగా ఉన్నది మనం తీసుకోవాల్సింది కాకుండా ఎక్కువ ఒక్కోసారి తీసుకోవడం ఎక్కువ వల్ల. తీసుకోవడం కూడా, మనకు అరగనిది తీసుకోవడం కూడా ఉండి ఏమవుతుంది,
ఫుల్‌గా బయటకొచ్చేది. ఓకే. అక్కడే గోడకి అలా అంటుకుపోయి ఉంటది. ఓకే. సో, ఎక్కడైతే ఈ గోడలో అబ్జార్ప్షన్ అనేది జరుగుతుందో, ఆ గోడ ఇది ఏంటి, ఆ వచ్చిన దాన్ని లోపలికి రానివ్వకుండా అడ్డు వేస్తుంది. ఓకే. సో, సింపుల్‌గా అర్థం అవ్వాలంటే లోపలికి రానప్పుడు అది మనకి అబ్జార్ప్షన్ జరగట్లేదు. ఓకే. ఒకటి కొంతమందికేంటంటే, ఈ అగ్ని అనేది అంటే మన ఒంట్లో ఉన్న డైజెస్టివ్ పవర్ ఏదైతే ఉందో, అది సరిగ్గా ఉండదు. ఓకే. సో, దానివల్ల పచనం అనేది సరిగ్గా జరగదు. ఓకే సార్. ఇప్పుడు కంప్లీట్‌గా ఏదైనా అయితే తప్ప మనం అబ్జార్ప్షన్ చేసుకునే పరిస్థితిలో బాడీ ఉండదు. ఓకే. సో, అలా కంప్లీట్‌గా అబ్జార్బ్ అవ్వనప్పుడు ఓకే. అదేమవుతుంది కచ్చబచ్చగా ఉండి బయటికొచ్చేయడం జరుగుతుంది. సో, ఓకే. దీనివల్ల ఏంటి, ఎంత పౌష్టికాహారం తిన్నా ఒకటి ఒళ్ళు తీసుకోదు. ఇంకొకటి బయటకొచ్చేస్తూ ఉంటది. ఓకే. సో, ఈ విధంగా ఉండడం వల్ల కూడా ఏంటంటే నరాలకు కావాల్సిన పోషకం అనేది అందదు. అంటే ఈరోజు మీరు చెప్పబోయే రెమెడీ అంటే మన బాడీ మనం ఏం తీసుకుంటాం ఫుడ్ అది కరెక్ట్‌గా డైజెస్టివ్ అవ్వడానికి అట్ ద సేమ్ టైమ్ మనం ఏదైతే మినరల్స్, ప్రోటీన్స్ మనకి ఏం అన్ని కావాలో అన్ని పనులు అవన్నీ అబ్జర్వ్ అవ్వడానికి చెప్తున్నారనమాట. కరెక్ట్. అన్నీ కరెక్ట్ చేస్తుంది. అంటే ఓకే. తీసుకునే ఫుడ్‌ని మనకు చేరేలాగా అండ్ ఒంట్లో మొత్తం హెల్త్‌ని సెట్ చేసేలాగా, ఓకే. దానికి తోడు నరాల్ని బలపరిచేలాగా, సో, ఈ విధంగా రకరకాల సమస్యలకి ఒక ఆల్ రౌండర్ లాంటిది నేను చెప్తున్నాను. ఓకే సార్. అండ్ ఇది ఏదో తెలియనిది, కొత్తది అంటే సార్ ఏదో కొత్తది చెప్తున్నారు అన్నట్టుగా కాదు. ఓకే. మనకి తెలిసిందే. కానీ మనం దాన్ని అంతగా తీసుకోవడం లేదు. ఓకే సార్. సో, దాని గురించి నేను దీన్ని స్ట్రెస్ చేస్తున్నాను. అదేంటంటే మనకి ఉసిరికాయ పొడి. ఓహ్! సో, అదే అందరికి తెలిసిందే సార్. కరెక్ట్. అందరికీ తెలుసు. ఉసిరికాయ అందరికీ తెలుసు. సో, ఇప్పుడు మనకి ఇంకా రానున్న కార్తీక మాసంలో అయితే మనకు ఉసిరికాయలు కూడా బా యెస్ సార్. దొరుకుతాయి. సో, మీకు మిగిలిన టైంలో ఉసిరికాయలు దొరకవు కదా అనుకుంటే ఈ విధంగా పొడి చేసుకొని మనం పెట్టుకుంటే గనక ఓకే సార్. ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా వాడితే 1 కాదు, 2 కాదు, మొత్తం ఈ అన్ని ప్రాబ్లమ్స్‌కి కూడా సొల్యూషన్ దొరుకుతుందనమాట. ఓకే. సో, ఇప్పుడు దీనిని ఈ ఉసిరికాయ పొడిని ఓకే సార్. సింపుల్‌గా చెప్పాలంటే ఎప్పుడెప్పుడు మీరు పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూట్ల. 3 పూట్ల ఓకే. 3 పూట్ల ఈ ఎన్ని గ్రాములు ఎంత తీసుకోవాలి? ఎంతంటే ఇప్పుడు మొత్తం రోజులో ఫస్ట్ మినిమమ్ రిక్వైర్మెంట్ ప్రకారం ఒక 6 గ్రాములు అనుకోండి. ఓకే సార్. 6 గ్రాములు కాబట్టి పొద్దున్న ఒక 2 గ్రాములు, మధ్యాహ్నం ఒక 2 గ్రాములు, సాయంత్రం ఒక 2 గ్రాములు. ఓకే. లేదు ఒక 10 గ్రాములు. అంటే 6 నుండి 10 గ్రాములు నార్మల్‌గా తీసుకోవచ్చు. ఓకే సార్. సో, 10 గ్రాములు అనుకుంటే పొద్దున్న 3 గ్రాములు, మధ్యాహ్నం 3 గ్రాములు, సాయంత్రం. ఓకే. ఆర్ఎల్స్ పొద్దున్న ఒక 5 గ్రాములు, రాత్రి ఒక 5 గ్రాములు ఓకే. చొప్పున తీసుకుని దానికి తగినంత తేనె ఓకే. వేసుకుని జస్ట్ ఒక టాబ్లెట్ లాగా ఓకే సార్. తీసుకుంటే గనక ఓకే. మనకి ఇందులో ఇప్పుడు వాటర్ నేను చెప్పిన ఇట్లాంటివి ఏం లాభాలు కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఏం ఓన్లీ ఏం తేనెలో అవసరం కలుపుకొని ఏం అవసరం తీసుకోవడమే. ఏం అవసరం లేదు. ఓకే. జస్ట్ తేనెతో మిక్స్ చేసుకుని ఓకే సార్. నిజంగా సార్ చాలా అంటే విరివిగా దొరుకుతది కూడా. తేనె దొరుకుతది. అట్ ద సేమ్ టైము మన పౌడర్ కూడా ఈ పౌడర్ కూడా దొరుకుతది సార్. దొరుకుతుంది. ఉసిరికాయ పౌడరు. సో, హ్యాపీగా అంటే చిన్నోళ్ళు, పెద్దలు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ప్రతి అంటారా? ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఆయుర్వేదంలో మేమేం చెప్తామంటే ఓకే సార్. ఈ దీన్ని ఆమలకి అంటారు. ఓకే అంటే మన సార్. ఉసిరికాయని యూజువల్‌గా అందరూ ఆమ్లా అంటారు కదా! యెస్ సార్. సో, తేనె మనం కొంచెం ఎక్కువ తీసుకున్నా ఇబ్బందుండదు. ఓకే సార్. సో, తేనె ఇంతే సార్ తీసుకోవాలి. డయాబెటిస్ వాళ్ళు తేనె తీసుకోవచ్చా? ఆ! తేనె తీసుకోవచ్చు. ఓకే. కానీ ఒరిజినల్ తేనె అనేది తీసుకోవాలి. ఓకే కానీ ఈ సార్. రోజుల్లో ఒరిజినల్ తేనెని ఎవరు గుర్తిస్తారు? ఎక్కడ దొరుకుతుంది? అవును సార్. కాబట్టి కొంతమంది డాక్టర్లు గాని ఎవరైనా తేనె తీసుకోకపోవడమే బెటర్ అనిపిస్తుంది. ఓకే సార్. ఎందుకంటే యాక్చువల్‌గా ఈరోజు తేనెలో కల్తీ మనందరికీ తెలిసిందే కాబట్టి. అవును సార్. కానీ యాక్చువల్‌గా తేనె కొంతవరకు అయితే డయాబెటిక్ పేషెంట్‌లకి ఆహ్, యూజ్ చేయొచ్చు. ఓకే సార్. సో, ఈ విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఓకే. మనం జస్ట్ ఒక ఉండలాగా చేసుకొని ఓకే. ఆర్ పేస్ట్ లాగా ఉన్నప్పుడు కూడా ఓకే. మనం నాకడం అనేది తినొచ్చనమాట. ఓకే సో, ఈ సార్. విధంగా ఉండడం ఏంటంటే మనకి రుచి కూడా ఓకే. అంత చేదు పరంగా గానీ అలా ఏమి ఉండదు. ఓకే సార్. అండ్ ఉసిరికాయ పొడి అందరికీ సుపరిచితమే కాబట్టి ఓకే సార్. ఇప్పుడు ఇలాగా ఒక పేస్ట్ లాగా అయింది చూసారు కదా! యెస్ సార్. సో, దీన్ని జస్ట్ చిన్న పిల్లలకైతే జస్ట్ నాకించడం గానీ, ఓకే. లేకపోతే ఇప్పుడు పెద్దవాళ్ళు చూడండి ఇప్పుడు ఈ స్పూన్‌తో నేను ఇలా తీసుకున్నాను. యెస్. జస్ట్ ఇలా మనం తీసేసుకోవచ్చు. ఓకే. సో, ఇలాంటిది మనం 5 గ్రాములు ఏసాము. ఓకే. సో, పొద్దున్న ఇలాంటిది ఒక స్పూను, రాత్రి ఒక స్పూన్ తీసుకుంటే గనుక యాక్చువల్లీ సరిపోతుంది. దగ్గు, జలుబు చేసినప్పుడు సిరప్ లాగా తీసుకుంటా అంటారు సార్. అట్లా ఉంది కరెక్ట్‌గా? కరెక్ట్ యెస్ సార్. అండి. సో, ఇప్పుడు ఇదేంటంటే జామ్ లాగా యెస్ ఒక సార్. ఉంటుంది. యెస్. అండ్ మనకి తేనె కూడా ఉంది కాబట్టి టేస్ట్ కూడా టేస్టీ కూడా చాలా ఉంటుంది. ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఆయుర్వేదిక్‌లో దీన్ని ఆమలకి రసాయన అని చెప్పబడడం జరిగిందనమాట. ఓకే సార్. సో, రసాయనం అంటే ఏంటంటే మొత్తం మన ఒంట్లో ఉన్న ధాతువులు అన్నిటికి అంటే ఓకే. ప్రతి ఒక్క దానికి ఇమ్యూనిటీతో సహా ఓకే. అన్నిటికి ఈ ఉసిరికాయ అనేది చాలా మంచిది. ఓకే సార్. అందుకే మేము నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఎన్ ఆమ్లా ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే.
ఎస్ సార్. అంటే యూజువల్‌గా ఏంటి యాపిల్ ఏ డే అంటే కీప్స్ ద డాక్టర్ అవే యెస్. యెస్. అంటారు. యెస్. కానీ అంటే రోజుకి ఆయుర్వే ఒక ఆమ్లా ఆహ్, ఉసిరికాయ ఉసిరికాయ తీసుకుంటే తీసుకుంటే మన ఆరోగ్యాన్ని మనం మన చేతుల్లో కాపాడుకోగలుగుతాం. యెస్. ఉంటుంది. ఉంటుంది. అంటే మన చేతుల్లో ఉసిరికాయ ఉంటే ఆరోగ్యం మన చేతుల్లోనే చేతుల్లో ఉంటుంది ఉంటుంది. అని. సో, ఈ ఉసిరికాయకి అన్ని లాభాలున్నాయి. ఓకే ఇప్పుడు సార్. మనం ఇందాక చెప్పినట్టుగా ఒకటి మన ఒంట్లో ఉన్న జీర్ణకోశ వ్యవస్థను సరిచేస్తుంది. యెస్. అబ్జార్ప్షన్‌ని పెంచుతుంది. డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అదే విధంగా నరాలకి వెళ్ళాల్సిన మొత్తం పోషణని ఇది తీసుకెళ్తుంది. ఇది కూడా నరాల్ని బలం చేస్తుంది. ఓకే సార్. అండ్ ఇంకోటేంటంటే మనకి లోపల న్యూరో ట్రాన్స్‌మిటర్స్ అని ఉంటాయి. అంటే ఓకే సార్. ఏంటంటే ఇప్పుడు మనకి ఇంట్లో ఆహ్, మెయిన్ పవర్ నుంచి ఓకే. మనకి వైర్స్ ద్వారా కరెంట్ వస్తుంది యెస్ కదా! సార్. అలాగా సిగ్నల్స్ అనేవి మనకి మెదడులో నుంచి నరాల ద్వారా పాస్ అవుతాయి. యెస్. అలా పాస్ అయ్యే వాటిని న్యూరో ట్రాన్స్‌మిటర్స్ పాస్ చేసేవి న్యూరో ట్రాన్స్‌మిటర్స్ అంటారు. ఓకే. అలాగా ఆ సిగ్నలింగ్ అనేది బాగా వెళ్ళడానికి కూడా ఉసిరికాయ పనిచేస్తుంది. ఓకే. సూపర్ సో, సార్. దీని మీద చాలా మంచి రీసెర్చ్ జరిగాయి. సో, నరాలకే కాదు మొత్తం ఒంటికి ఈ ఉసిరికాయ అనేది చాలా మంచిది. సో, దీన్ని ఏదో ఒక రూపంలో మొత్తం మనిషి బ్రతికినంత కాలం ఏదో విధంగా తీసుకోవాలి. ఖచ్చితంగా రెగ్యులర్‌గా తీసుకుంటే 6 గ్రాములు రెగ్యులర్‌గా తీసుకుంటే తీసుకుంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు అనేది ఆయుర్వేదంలో చెప్పబడింది. ఓకే సార్.